జాతీయ భద్రత సలహా బోర్డును కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. జాతీయ భద్రతా సలహా బోర్డు చైర్మన్ గా మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. 7 సభ్యులతో జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరించింది. సభ్యులుగా మాజీ ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్మీ అధికారులను నియమించింది. ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జయశంకర్, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఉగ్రవాదులపై కఠిన చర్యలకు ఇప్పటికే భద్రతా బలగాలకు ప్రధాని మోదీ సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తున్నట్లు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కేంద్రం మరోసారి జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించింది. దీంట్లో భాగంగా మాజీ అధికారి అయినటువంటి అలోక్ జోషిని నియమించింది. ఇటీవల కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరొకసారి ఈ యొక్క జాతీయ భద్రతా బోర్డును పునర్వ్యవస్థీకరించడంలో కొద్ది ఆసక్తిగా మారింది. ఒకవైపు పాకిస్తాన్, భారత్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు యుద్ధం వస్తుందో అనే ఒక పరిస్థితులు ఉన్న తరుణంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అదేవిధంగా జయశంకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పాల్గొన్నారు. సో ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ భద్రతా బోర్డు పునర్వ్యవస్థీకరించారు. దాంట్లో మాజీ అధికారి అలోక్ జోషి నియమించారు. దీంతో పాటు ఇతర సభ్యులుగా మాజీ ఐపీఎస్, అదేవిధంగా ఐఏఎస్ అధికారులను నియమించారు సభ్యులుగా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్మీ అధికారులకు సంబంధించి కూడా సభ్యులు నియమించారు. యుద్ధం ఒకవేళ వస్తే, లేకుంటే నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఎలాగా ఉండాలో అనే దానిపైన ఈ బోర్డు మొత్తం కూడా సలహాలు, సూచనలు చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బోర్డును ఉన్నట్టుండి పునర్వ్యవస్థీకరించడం మాత్రం కాస్త ఆసక్తిగా మారింది. అంటే ఏదైనా పరిస్థితుల్లో పాకిస్తాన్ తో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన ఈ యొక్క భద్రతా బోర్డు వ్యవహారాల సంబంధించి చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి స్థాయిలో ఈ పాకిస్తాన్ సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా తీవ్రవాదుల అంశం పైన ఎజెండాగానే చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా నిన్నటి నుంచి కూడా ఢిల్లీ వేదికగా ప్రధాని మోడీ నివాసంలో అనేక కీలక భేటీలు కొనసాగుతున్నాయి. వరుస పెట్టి క్షణం తీరిక లేకుండా ప్రధాని నరేంద్ర మోడీ ఈ భేటీలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి భద్రతా బోర్డు వ్యవహారాలకు సంబంధించినటువంటి భేటీ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఈ యొక్క చర్చ జరుగుతూ ఉంది. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే పొద్దున్న నుంచి చూసుకుంటే కూడా ఆల్రెడీ కేబినెట్ కమిటీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్, అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి మీటింగ్లు ముగిశాయి. ఆ మీటింగ్లు ముగిసిన తర్వాతే ఇప్పుడు ప్రధాని మోడీ జాతీయ భద్రతా బోర్డు సంబంధించి పునర్వ్యవస్థీకరించారు. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బోర్డు నెక్స్ట్ మూమెంట్ అంటే దేశ రక్షణ రాధాకృష్ణ, అయితే ప్రధాని మోదీ రష్యా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అసలు ఏం జరగబోతుంది? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ పెహల్గాం దాడి కట్టిన తర్వాత పెహల్గాం దాడి కట్టడం ముందు అనేక అంటే వివిధ దేశాల పర్యటన ఉండేవి, అదేవిధంగా అనేక పర్యటనలు ఉండేవి. కానీ ఎప్పుడైతే పెహల్గాం దాడి ఘటన జరిగిందో అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి విదేశీ పర్యటన కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కీలక భేటీలు కూడా అర్ధాంతరంగా రద్దు చేసుకొని ఈ యొక్క సమావేశాలు కొనసాగిస్తున్నారు. పాక్ సంబంధించి అదేవిధంగా తీవ్రవాద అంశాలను ఎదుర్కోవడం ఎజెండాగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి రష్యా పర్యటన కూడా రద్దు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. అనుష, అయితే ఉగ్రవాదులు అంటే ఎన్ఎస్ఏబి బలోపేతం వల్ల పహల్గాం దాడులు లాంటివి తగ్గవచ్చని భావిస్తున్నారా? అంటే ఇప్పుడున్న పరిస్థితిలో పెహల్గాం దాడి ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా అసలు ఊహించిన ఘటన ఉలిక్కి పడింది. దీంతో ప్రస్తుతం మోడీ సర్కార్ అంతా కూడా నెక్స్ట్ తీవ్రవాదాన్ని అణచివేయడానికి, అదేవిధంగా ఈ పాకిస్తాన్ యొక్క దుందుడుకు చర్యలను ఎలా అడ్డుకోవాలనే దానిపైన చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ వైపుగానే ప్రతి వ్యూహాలు అమలు చేస్తా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి మోడీ వరుసపెట్టి భేటీలు కొనసాగిస్తున్నారు. త్రివిధ దళాపతులతో ఇప్పటికే భేటీ అయిపోయింది. భేటీ ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో అంటే
నెక్స్ట్ భద్రతకు సంబంధించి అదేవిధంగా ఆర్మీకి దాడిలకు సంబంధించి ఎటువంటి సూచనలు దాన్ని చేయాలి దానిపైన ఇప్పటికే ప్రధాని మోడీ ఆర్మీకి ఒక సూచన చేశారు. అదే సందర్భంలో ఇక నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించి కావచ్చు తీవ్రవాదం ఎదుర్కోవడానికి ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. పరిస్థితులను బట్టి సమయానుకూలంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారము ఆర్మీకి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సో ఇక నెక్స్ట్ ఈ రోజు గడిచిన తర్వాత రేపటి నుంచి మాత్రం పాకిస్తాన్ కు సంబంధించి భారత్ అటాక్ ఉండబోతుందా అనే సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి నుంచి కొనసాగుతున్న భేటీలు కావచ్చు. అదే సందర్భంలో ఇప్పటికే ఆర్మీ ఫుల్ ఫ్లెడ్జ్ గా జమ్మూ కాశ్మీర్ భద్రత సంబంధించి భారత సరిహద్దులో కావచ్చు ఇతరత్ర అంతా కూడా త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కనుక వస్తే అంటే కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే మాత్రం పాకిస్తాన్ పై విరుచుకుపడేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఆర్మీ పలు సందర్భాల్లో పోస్ట్ చేసింది, అఫీషియల్ గానే ప్రకటించింది. దీనికి తోడు పాకిస్తాన్ కూడా భారత్ తమపై ఏ క్షణాన్నైనా దాడికి దిగబోతుందని చెప్పేసి పాకిస్తాన్ కూడా భావిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సమాచార శాఖ మంత్రి అతావుర్ తరార్ కూడా ఇదే రకమైన కామెంట్స్ కూడా చేశారు. రాబోయే 24 గంటల నుంచి 36 గంటలు అత్యంత కీలకమైనవి. ఈ నేపథ్యంలో భారత్ మా మీద దాడికి దిగే అంటే యుద్ధానికి దిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రకటించారు. సో మొత్తంగా కూడా ఏదో జరుగుతుంది అనే ఒక భావన యావత్తు భారతదేశంతో ఉంది. సో ఇదే మంచితనము. ఎందుకంటే పెహల్గాం దాడి తర్వాత మొత్తంగా కూడా యావత్ భారతదేశం అంతా కూడా ఆ పాకిస్తాన్ అదేవిధంగా తీవ్రవాదులను తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే అమాయకులైన ఒక 28 మంది అమాయకులను హిందువులను టార్గెట్ చేస్తా ప్రాణాలను బలిగొన్నారు. ఎందుకంటే కుటుంబ సభ్యుల ఎదుటే అంటే భార్యల ఎదుటే వాళ్ళ భర్తలను గన్ షాట్ అంటే పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపడం అనేది చాలా బాధాకరం, విచారకరం. ఎవరికి ఇట్లాంటి సమస్య ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు. అలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు ఎంతో మంది ఆడవాళ్ళు, మహిళలు. సో అది కూడా కుంకుమ పెట్టుకొని ఉన్నందుకు వాళ్ళ నెత్తుటి కుంకుమ తుడిచేశారు తీవ్రవాదులు. కళ్ళెదుటే వాళ్ళ భార్యల కళ్ళెదుటే భర్తలను చంపారు. చాలా తీవ్ర విషాదకరం. ఇలాంటి ఘటనలు కూడా మొత్తం యావత్ దేశాన్ని కూడా కొంత విషాదంలో ముంచాయి. ఈ నేపథ్యంలో దానికి ప్రతీకార దాడులు తప్పవనే ఒక ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే పలు సందర్భాల్లో సందేశం ఇచ్చారు. ఇదే విధంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సో దాని తద్వారా ఆ పరిణామాలుగా మనం గమనించవచ్చు. ఈసారి పాకిస్తాన్ ను విడిచిపెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే తీవ్రవాదులను ప్రతి సందర్భంలో తీవ్రవాదులను భారత్ పై ముప్పేట దాడికి తమ భారత్ లో జమ్మూ కాశ్మీర్ లో ఒక అశాంతిని రాజేసేందుకు నిత్యం తీవ్రవాదులను అడ్డు పెట్టుకొని కుట్ర రాజకీయాలు చేస్తా ఉంది. కాశ్మీర్ విషయంలో కావచ్చు ఇతరత్ర ఒక తీవ్రవాదాన్ని పెట్టుకొని భారత్ ను ఇబ్బంది పెట్టడమే అజెండాగా పాకిస్తాన్ పనిచేస్తుంది. సో ఈసారి పాకిస్తాన్ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాలనే ఒక పూర్తి దాంతో సన్నద్ధతో భారత్ ఉంది. ఇప్పటికే ప్రపంచ దేశాలకు అంతర్జాతీయంగా పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ ఒంటరి చేసే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ ఏకాకిగా చేసే ప్రయత్నంలో భారత్ సక్సెస్ అయింది. తద్వారా నెక్స్ట్ ఇక భారత్ నుంచి అటాకే ఉంటుందనే ఒక భయం పాకిస్తాన్ లో స్టార్ట్ అయింది. ఇప్పటికే ఎప్పుడు దాడి జరుగుతుందనే పాకిస్తాన్ కూడా బిక్కుబిక్కుమంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ను ఎదుర్కోవడం పాకిస్తాన్ కష్టము. ఎందుకంటే పెద్ద సవాలు. అసలు పాకిస్తాన్ లో ఒక రకంగా అంతర్గతంగా ఇప్పుడు అనేక సంక్షోభాలు ఉంది. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభం, ఇలా రకరకాల సంక్షోభంలో ఇప్పుడు భారత్ కనుక దాడికి దిగితే మాత్రం పాకిస్తాన్ ఉన్నట్టుండి కుప్పగూలి ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.